ఏపీలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాడు పగిలేలా ఎండలు దంచికొడుతుండగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పలు జిల్లాలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. పిడుగురాళ్లలో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసినట్లు వాతావరణం హడలెత్తిస్తోంది. రానున్న 3 రోజులు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీవ్రమైన వడగాలులతో రాష్ట్రం అగ్నిగుండంలా మారే అవకాశం ఉందని సూచిస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాలపై వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, పోలవరం, కాకినాడ జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సూచించింది ఐఎండీ. ఏపీ వెదర్ అప్డేట్స్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుంది. భానుడి తాపానికి జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వడగాల్పుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ జిల్లాలకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి? ఇప్పుడున్న హీట్ ఆర్గనైజేషన్ కండిషన్ వల్ల రాష్ట్రంలో రాబోయే 6 రోజులు కూడా వడగాలులకు ఆస్కారం ఉంది. మొదటి 3 రోజులు కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా, వాటికి ఆనుకొని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా వడగాలులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా, వాటికి ఆనుకొని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా వడగాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో, అనగా కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరుతో పాటుగా వాటికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. వాటి పై జిల్లాలు, బాహ్య జిల్లాలైన కాకినాడ, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు వడగాలులను సూచించే ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంలోని 1-2 చోట్ల వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా తునికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఐఎండీ అబ్జర్వేటర్స్ రికార్డు చేశాయి. ముఖ్యంగా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీలు, బాపట్లలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత, విజయవాడలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత, కావలిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో గరిష్టంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత తిరుపతిలో నమోదైంది. ఇక ఈ విధంగా చూసినట్లయితే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 38 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణాన్ని సూచించే ఈ మ్యాప్ను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగాయో. ఇక గత 24 గంటల్లో గరిష్ట విచలనం ఈ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన కొన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ విధంగా గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క విచలనం రికార్డైంది. సరే, ఎన్ని రోజుల పాటు ఇదే స్థాయి వడగాల్పులు కొనసాగేటువంటి అవకాశం? చెప్పుకున్నట్లుగా రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల రాబోయే 6 రోజులు కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని మినిమం ఎల్లో అలర్టు, మ్యాక్సిమం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా కూడా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలోనే దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు, అంటే దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలో 45
45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలో మరో 6 రోజుల పాటు అప్రమత్తత అవసరమని ఐఎండీ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.